ప్రైజ్లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మనసు మారి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. మనిషి ఈ లోక సంబంధమైన విషయాల్లో కొత్తదనాన్ని కోరుకుంటాడు. మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే వాటిని సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. ఈ భూమి మీద ఏది తయారు చేయబడినా అది ఇంతకుముందు సృజింపబడిన దాని నుండి తయారు చేయబడిందే తప్ప మనిషి కొత్తగా సృష్టించింది ఏం కాదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఒకసారి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. భూమి కింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందు నుండిన తరంలో ఉండినదే అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనిషిని దేవుడు యథార్థ హృదయంతో పుట్టించాడు. అయితే మనిషి తన యథార్థతను విడిచి వేరే రూపంలోకి మారిపోయాడు. కాబట్టి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే యథార్థంగా పుట్టించాడో తిరిగి మళ్ళీ అలాంటి యథార్థత సంతరించుకున్నప్పుడు నూతన సృష్టిగా మారిపోతాడు. మనిషి మనసు మారినప్పుడే నూతనం అనేది వర్తిస్తుంది తప్ప మనసు మారినంతకాలం వారిలో నూతనం అనేది ఉండదు. ఈ భూమి, ఆకాశం, ప్రకృతి, సృష్టిలోనిది ఏదైనా సరే మనిషి కంటే ముందే సృజింపబడ్డాయి. మనిషిని సృజించాక దేవుడు కొత్తగా ఏమీ చేయలేదు. మనిషి తన కోసం ఏదైనా కొత్తగా చేసుకుంటే అవి తన ఆలోచనలకు అనుగుణంగా సృష్టిలో ఉన్న వాటితో చేసుకున్నవే. పాపపు జీవితంలో జీవించేవారు మారినట్టు కనిపించవచ్చు, కానీ వారి హృదయం ఇంకా పాపపు ఆలోచనలతోనే ఉండొచ్చు. అయితే మనలో నూతనత్వం అనేది మనుషుల ద్వారా కాక దేవుని ద్వారా గుర్తింపబడాలి. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని చిత్తం ఏమిటన్నది మనం పరిశీలించడం ద్వారా, పరీక్షించడం ద్వారా, ఆలోచించడం ద్వారా మన మనసు మారుతుంది. అప్పుడే మనకి నూతనం అనేది ఆపాదించబడుతుంది. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కొంతమే చాలును అంటే అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉండటం చూస్తాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఈ లోక మర్యాద నుండి మీ మనసు మార్చుకొని